ప్రజెంట్ వీడియో చూసే వాళ్ళందరికీ హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి చాలా డేస్ క్రితం పెట్టాల్సిన వీడియో అండి. ఇది చాలామంది చూసే ఉంటారు నా సబ్స్క్రైబర్స్ మొత్తం. అంటే షార్ట్ వీడియోలో డీమార్ట్ విజిట్ చేసింది, గ్రాసరీస్ పికప్ చేసుకున్నవన్నీ చూశారు. లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని వెంటనే తీశాను. కాకపోతే మొత్తం క్యాప్చర్స్ అన్ని క్యాప్చర్ చేశాను, కానీ పెట్టడానికి చాలా బద్ధకం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇవి వచ్చేసి డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన గ్రాసరీస్ ఎలా ఆర్గనైజ్ చేస్తాను నా కిచెన్లో అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ మిగిలినవి ఎలా ఫోల్డ్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేస్తాను, బాక్సెస్కి నేమ్స్ ఎలా అంటిస్తాను, ఇవన్నీ వీటి మీద అన్నిటి మీద మనం ఇప్పుడు యుద్ధం చేయాలన్నమాట. రండి మరి. ఇవన్నీ నేను ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పటికప్పుడే మీరు గ్రాసరీస్ చదువుకునే ముందు ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటే పురుగు అనేది పట్టకుండా నీట్గా చాలా డేస్ అనేది స్టోర్ ఉంటాయి. ప్రతిదీ ఇలా నీట్గా కడిగేసేసుకుని బాగా తుడిచేసుకుని పొడిగా ఉంటే మాత్రమే వేసుకోవాలి. మాకు అన్నీ తెలిసిలేమమ్మా అనుకున్న వాళ్ళు కాదులేండి, ఇవి కొంతమందికి తెలియవు, అందుకే చెప్తున్నాను. మొత్తం అంతా ఈ బాక్సెస్లోకి ఫిల్ చేసేసుకుని ఎక్కువ ఉన్నాయేమో పెద్ద బాక్సెస్లోకి, అలా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయేమో చిన్న బాక్స్లోకి అవన్నీ ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలినవి పక్కన పెట్టండి, దాని గురించి తర్వాత చెప్తాను. ఇలా బాక్సెస్ అన్నీ సదిరేసుకున్న తర్వాత బాక్సెస్కి ఎలా స్టిక్కరింగ్ వేస్తానో, అంటే ఈజీగా విజిబిలిటీ అయిన దాంట్లో, అంటే ఈజీగా వైట్ కలర్ ఇలా ట్రాన్స్పరెంట్ వాటిల్లో కనపడేంత కలర్ బాక్సెస్లో కనిపించవు కదా, ఇలా స్టిక్కరింగ్ వేసేస్తే ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. బాక్స్లో వేయగా మిగిలిన గ్రాసరీస్ అన్నీ ఇలా ప్లాస్టర్తో చుట్టేస్తే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇలాగా నీట్గా ఐడెంటిఫై చేయడానికి స్టిక్కరింగ్ ఎలా వేస్తానో మీరు కూడా చూసేయండి. ఇలా వైట్ పేపర్ తీసుకుని సన్నగా కట్ చేసేసుకుని దాని మీద ఇలా ఏ గ్రాసరీ నేమ్ అయితే ఆ గ్రాసరీ నేమ్ రాసేసి పల్లీలు అన్న దాని మీద ముందు స్టిక్కర్ వేసేసిన తర్వాత ప్లాస్టర్, తర్వాత బాక్స్ కంటిస్తే ఎక్కువ రోజులు అలాగా స్టిక్ అయి ఉంటుంది. ఇలా అన్నిటికీ ఏ పేర్లు అయితే ఆ పేర్లు రాసేసి ప్రతి బాక్స్ మీద, ట్రాన్స్పరెంట్ బాక్స్ మీద కూడా వేసుకుంటే మంచిది. ఒక్కోసారి సాల్ట్, షుగర్ అవి కూడా డిఫరెన్స్ వస్తాయి మనకి. సో ఇలా ట్రాన్స్పరెంట్ వాటిల్లో కూడా ఇలా రాసుకుని పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చండి. నేనైతే ప్రతిసారి ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటా నా కిచెన్ అంతా. ఇలా నీట్గా కబోర్డ్స్లో కూడా ఇలా విజిబిలిటీ అయితే ఏది అన్నది ఈజీగా పిక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.